ఈ బియ్యం ఏందమ్మా? ఇది బాస్మతి రైస్ అమ్మా. ఇది చాలా బాగుంటుంది. బిర్యానీ బియ్యము మంచిగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది విజయాల్లో ద బెస్ట్ రైస్ అనమాట మాది. ఇప్పుడు ఎంత కిలో పడుతుందమ్మా? మరి 134 రూపాయలమ్మా. 134 రూపాయలకి కిలో పడుతుంది. బిర్యానీ బియ్యం ఇట్లున్నాయి. ఈడ 134 రూపాయలకే కిలో బియ్యం వస్తాయంట. చాలా బాగా సన్నగా ఉడుకుతుందంట, మంచిగా వాసన ఉంటుందంట, బాగుంటుందమ్మా. బియ్యం కూడా చాలా బెస్ట్ బియ్యం ఇది, బిర్యానీ బియ్యంలలోనే అంటున్నారు మేడము. అమ్మ తేనె ఎట్లున్నదమ్మా? తేనె కూడా చాలా బాగుంటుందమ్మా. 450 రూపాయలు. ఇది గవర్నమెంట్ రేట్లోనే మనకు తక్కువగానే వస్తుంది. ఇది ఇప్పుడు 450 రూపాయలు పెడితే ఇది కిలోనా? కిలో ఇది కిలో తేనె అంటే అమ్మ గిరిజన అని రాసినది, కానీ మళ్ళా కిందకి ఆఖరికి అయ్యేసరికి కింద అంత మడిమడిగా అయ్యి అట్లా ఉండదు. అంత ప్యూర్ తేనె. ప్యూర్ తేనె గిరిజన తేనె అంటే. అమ్మ మీరు ఎక్కడికి చేస్తారు మరి? గిరిజన కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం, టీసీసీ నుంచి. గిరిజన కార్పొరేషన్ వాళ్ళ దగ్గరికి తీసుకుంటారా అంటే? ఇది ప్యూర్ మందులలో కలుపుకోవచ్చు మరి ఏమన్నా? కలుపుకోవచ్చు. రోజు సన్నబడాలంటే నిమ్మకాయ నీళ్ళు తాగుతారు కదా, ఇది ప్యూర్ కాబట్టి. నాలేక గుండ్రగా ఉన్న లెవలన్న పొద్దుగా లేచి నిమ్మకాయ వండుకొని గోరువెచ్చటి నీళ్ళల్లో ఇగో ప్యూర్ తేనె వేసుకొని తాగి అక్కడిక్కడ నడువుండి సన్నగా అయిపోతారు మంచిగా. మంచిగా ఉన్నది అమ్మ. ఇది 450 రూపాయలకి కిలో వస్తుంది. అమ్మకి పల్లీలు ఎట్లున్నాయి అమ్మ? పల్లీలు వచ్చి 85 రూపాయలు హాఫ్ కేజీ. అర్ధ కిలో 85 రూపాయలకి అర్ధ కిలో అంటే 170 రూపాయలకి కిలో. బయట 240 రూపాయలు ఉన్నది కిలో పల్లి. అవునమ్మా. ఇప్పుడు మొన్ననే తీసుకొచ్చిన పావు కిలో పల్లీలు నాకెరక. ఇదమ్మ మళ్ళీ చాయ్ పత్తా. ఓయమ్మని విజయ చాయ్ పత్తా. ఇది 340 రూపాయలు అమ్మ. అస్సాం డస్ట్. మంచిగా ఉంటుండొచ్చు, చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. ఎందుకంటే పొద్దుగా లేస్తే గిలాస చాయ్లో డబల్ రొట్టెలు ముంచుకొని తింటాం మేము. చాలా స్మెల్ ఉంటుంది, బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. చాయ్ పత్తా గిట్లు ఉన్నది. ఇది శనగపప్పు చూసినాం మనం 60 రూపాయల కిలో శనగపప్పు. అమ్మ ఈ కాజు కిస్మిస్ ఇవన్నీ పెట్టిండ్రు మరా? అవి కూడా పెట్టాము. ఇది కూడా మనకి అక్కడ పలాస నుంచి మనం అక్కడ తీసుకొచ్చి మంచిగా పావు కేజీ 185 రూపీస్కి తక్కువ రేట్లోనే ఇస్తున్నాం మనం. పావు కిలో 185 రూపాయలు అంట. కాజు పలాసకించి తెప్పిస్తున్నారంట. పలాస దిక్కు బాగానే కాజు తోటలు గిట్లు ఉంటాయి కదా, అక్కడ అంతా ఇదే వండుతుంది అనమాట. మన దిక్కు ఇట్లా మక్కబుట్టలు, ఆలుగడ్డలు, జామకాయలు ఎట్లా వండుతాయో వాళ్ళకి అట్లా బాగా జోరుగా వండుతాయి. ఇది ఈ ఉత్తల బందుకు వస్తే కారం ప్యాకెట్ ఇట్లా ఒకటి కానబడ్డది. అమ్మ ఇది ఎక్కడ కారం, ఏం కథ అమ్మ? అర్ధ కిలో వచ్చి 140 రూపాయలు అమ్మ. ఇది కిలో వచ్చి అర్ధ కిలో ప్యాకెటా? అర్ధ కిలో ప్యాకెట్. ఇది అర్ధ కిలో ప్యాకెట్. ఇది 500 గ్రాములు అని రాసి ఉన్నది. ఇగోండి అర్ధ కిలో ప్యాకెట్ 140 రూపాయలు. కారము బయట అయితే ఎక్కువ ఉంటుందా అమ్మ? కారం ఉంటుంది. ఎందుకంటే కారం మేము గుంటూరు కారం. ఇది గుంటూరు కారమా? గుంటూరు కారం అంటే జర ఎక్కువ కారం ఉంటుంది, స్పైసీ ఎక్కువగా ఉంటుంది. గుంటూరు కారం అంటే ఇది మన చిన్న పేరు గిట్లా వచ్చింది గుంటూరు కారం అని. అదే గుంటూరు కారం చిన్న పేరు వచ్చింది చూడండి.